నాతో పాటు పనిచేసే డ్రైవరు నేను జమ్యాకైతే వచ్చేసాము. ఇక్కడ కూరగాయలు తీసుకొని వెళ్దామని చెప్పి. నేను కువైట్‌కి వచ్చి దగ్గర దగ్గర ఒక నెల రోజులైతే అవుతుంది. ఈ నెల రోజుల నుంచి ఇతనే నన్ను ప్రతి ప్లేస్‌కి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ ఉన్న హోటల్స్, ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నీ చూపించేసాడు నాకి. ఎందుకంటే మా బాబా ప్రతిసారి వేరే వేరే హోటల్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తాడు. అక్కడ మనం వెళ్ళాలి. కొన్నిసార్లు అదే డెలివరీ అయితే ఇంటికాడికి డెలివరీ అవుతుంది. కొన్నిసార్లు అయితే మనమే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ డ్రైవర్స్కి అయితే టైమింగ్ ఉండదు. వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైంకి మనం వెళ్ళాలి. ఇక్కడ డ్రైవర్ లైఫ్ అలాగే ఉంటుంది. ప్రతిదానికి మనం కాంప్రమైజ్ అవ్వాలి. లేదు మనం చేయలేమంటే ఇక్కడి నుంచి దొబ్బే అంటారు. అండ్ ఇతను అన్నీ నాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఈ నెల 14వ తారీఖు ఇతనైతే సాఫర్ వెళ్ళిపోతున్నాడు తన దేశానికి, శ్రీలంకకి. తర్వాత 3 నెలలకు గాను రాడు. అందుకే నాకు ప్రతిదీ ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇంకా అయిపోయిందా చాలా ఇక్కడ షాపింగ్ అంటే, అవును ఇంకా చాలు రేపు తీసుకుందాం అన్నాడు. సరే అని చెప్పి ఇక్కడ బిల్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాం బిల్లు కట్టడానికి. ఇక్కడ బిల్ పే చేసేసి రూమ్లోకి వెళ్ళి రీల్స్ చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నా. మా బావ కాల్ చేశాడు, రెడీ అవ్వు 10 మినిట్స్లో వస్తున్నాను, ముత్తులా వెళ్ళాలన్నాడు. సరే అని రెడీ అయ్యా, బయటికి వెళ్ళా. మా బాబా వస్తూ నాకు 2 వస్తువులు ఇచ్చాడు. అవేంటో చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. ఒక బ్యాగ్ అండ్ నెక్ ఫ్యాన్ అయితే ఇచ్చాడు. బయటికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఛార్జర్ ఇంకా కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ ఫ్యాన్ అయితే ఇక్కడ కోవిడ్లో ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి, అందుకే ఈ ఫ్యాన్ ఇచ్చాడు. గల్ఫ్ దేశానికి రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదైతే ఒకటే, కోవిటి వాళ్ళందరూ మా బాబాలాగే ఉంటారని చెప్పి నేనైతే చెప్పను. ఇక్కడ డ్రైవర్స్కి కనీసం టైంకి ఫుడ్ కూడా సరిగ్గా దొరకదు. అందుకే వచ్చే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించుకొని రండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఉంటా, బాయ్.